ముందుకు 200 దాకా వస్తుంది. అయితే ఏమైందంటే నేను కట్టలేని పరిస్థితిలో 813 రూపాయలు ఉండే. అయితే ఇప్పుడు ఏమైంది, 813 రూపాయలు అయిన తర్వాత మీటర్ బిల్లు తీసేసిన తర్వాత కొత్త మీటర్ ఫిట్ చేసినాక రసీదు వచ్చిన తర్వాత అవి కట్టి జీరో బిల్లు చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు చూస్తే 7,122 రూపాయల బిల్లు వచ్చింది. నేను చేసేది కూలి పని. ఇది ఎట్లా కట్టాలి అనేది ఒకసారి ఆలోచన చేసి చెప్పండి అధికారులు. ఓష్ని ఇదెక్కడి పరిచాను. కొండ నాలుకకు మందైతే ఉన్న నాలుకే ఊసినట్టు అవుతున్నది కదా. పేద పబ్లిక్ కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు కాబట్టి సర్కారే భరించి బడుగు జీవులకు ఆసరైతదని కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేస్తే అధికారులు అడ్డం పడ్డట్టే చేస్తున్నారు. పేదోళ్ళ జోబులల్లా ఏం లేకుండా ఊడ్చుకపోయే పని ముంగటేసుకుంటున్నారు. మరి నెల నెలకు కట్టుడు అన్నోళ్లకు గోసైతున్నదనుకున్నారో ఎట్లనో కరెంటోళ్ళు ఏడాది బిల్లు ఒకటే పారి పట్టిద్దామనుకున్నట్టున్నారు వెంకటేష్ అన్న తాన. వనపర్తి జిల్లా కడుకుంట్ల కాడుంటాడట ఈ వెంకటేష్ అన్న. పాత బకాయి ఉండంగా బిల్లు మొత్తం కట్టి కొత్త మీటర్ అప్లై చేసుకున్నాడట. అన్ని కట్టినాక గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకున్నాడట. ఇక అంతా మంచిగానే ఉన్నది. అన్ని ఓడ్చినాక జీరో బిల్లు వత్తది కావచ్చు అనుకుంటే కరెంటు 7,000 దాటేటాలకు కరెంటు షాక్ తగిలినట్టే షాక్ అయిండు. అయితే కరెంటు ఫ్రీ అని రావాలే, లేకుంటే ఎప్పటి లెక్కన బిల్లు రావాలే గాని ఇప్పటిదాకా ఎప్పుడు రాని తీర్లా 7,000 దాటేటాలకు మస్తు గుబులు పడ్డాడు. ఇట్లెట్లుంటదని కెమెరాల ముంగట సర్కారోళ్లను నిలదీసిండు. చేసేదే కూలి పని, దొరికేదే అంతంత మాత్రం కూలి. ఇగొచ్చిన పైసలన్నీ కరెంటు బిల్లు కట్టేటందుకే అయ్యేటట్టున్నదని గోడెల్లా పోసుకున్నాడు. మరి ఎట్లయింది ఏందనేది కరెంట్ ఆఫీసోళ్ళు చూస్తారట గాని ఈ నడుమ గిట్లనే అడ్డగోలు బిల్లులేసి అసలుకే ఎసరుదెత్తున్నారని మస్తు ఫీల్ కాబట్టిండ్రు బిల్లులు కట్టలేక గోసపడుతున్న పబ్లిక్. కరెంటు శాఖ సార్లు చూస్తున్నారు కదా తిప్పలెట్లున్నాయో. అడ్డగోలు బిల్లులేసి జనాల జోబులు ఖాళీ చెయ్యకుండా ఏడ తక్లీఫ్ ఉన్నదో చూసి తిప్పలు తీర్చి పుణ్యం కట్టుకోండ్రి, సరేనా?